నేటి యాంత్రిక జీవనంలో మనిషి సాంకేతికంగా ఎదిగినా నైతికంగా పతనం చెందుతున్నాడని జమాతే ఇస్లామీ హింద్ హైదరాబాద్ సిటీ ప్రెసిడెంట్ డాక్టర్ ముబషిర్ అహ్మద్ ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో పెరుగుతున్న విద్వేషం, అమానవీయ ఘటనలకు వ్యతిరేకంగా జనవరి 18 నుండి 31 వరకు 10 రోజుల పాటు నిర్వహించనున్న మానవత్వాన్ని కాపాడుదాం ప్రచార ఉద్యమాన్ని ఆయన సోమవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా డాక్టర్ ముబషిర్ మాట్లాడుతూ చిన్న చిన్న కారణాలకే నిండు ప్రాణాలను బలితీసుకుంటున్న ఘటనలు సమాజాన్ని కలిచివేస్తున్నాయని పేర్కొన్నారు. ఒక అమాయక ప్రాణాన్ని తీయడం అంటే సమస్త మానవాళిని అంతం చేయడమే అని హెచ్చరించారు. ఆగ్రహాన్ని నిగ్రహించుకుని తోటి మనిషిని ప్రేమించడమే అసలైన ధైర్యమని ఆయన పిలుపునిచ్చారు. నేటి యువత మత్తు పదార్థాలకు బానిసలై తమ అమూల్యమైన భవిష్యత్తును బుగ్గిపాలు చేసుకుంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ మరియు ఇతర వ్యసనాలు యువతలో విచక్షణ జ్ఞానాన్ని నశింపజేస్తున్నాయని, వీటి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ నడుం మిగించాలని కోరారు. యవ్వనం అనేది దేవుడిచ్చిన పవిత్రమైన బాధ్యత అని, దాన్ని సమాజ నిర్మాణానికి ఉపయోగించాలని హితవు పలికారు. సమాజంలో మార్పు రావాలంటే అది వ్యక్తిగత క్రమశిక్షణతోనే సాధ్యమని డాక్టర్ ముబషిర్ స్పష్టం చేశారు. కుటుంబ వ్యవస్థ బలోపేతం కావాలని, తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆస్తుల కంటే సంస్కారాన్ని వారసత్వంగా ఇవ్వాలని కోరారు. ఒక జాతి తనను తాను మార్చుకోనంత వరకు దేవుడు ఆ జాతి స్థితిని మార్చడు అన్న దివ్యకుగాను వాక్యాన్ని ఆయన గుర్తు చేశారు. మనం విడిపోతే విచ్ఛిన్నమవుతాం, కలిస్తేనే నిర్మాణం జరుగుతుంది. విద్వేషపు గోడలను కూల్చివేసి ప్రేమతో మానవత్వపు వంతెనలు నిర్మిద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఈ 10 రోజుల ఉద్యమంలో భాగంగా నగర వ్యాప్తంగా అవగాహన సదస్సులు, కౌన్సిలింగ్ సెషన్లు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జమాతే ఇస్లామీ హింద్ బాధ్యులు పాల్గొన్నారు.